మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. కొన్ని గంటలు అక్కడే ఉండి తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఆ విమానంలో ఎవరు వచ్చారో మాత్రం అమెరికా చెప్పలేదు. రష్యా కూడా నోరు విప్పలేదు. ఇంతలో మరో ట్విస్ట్. ఆ విమానం మాస్కోకు రావడానికి ముందు రష్యాపై దాడులు ఆపాలని అమెరికా ఉక్రెయిన్కు సూచించినట్లు సమాచారం. అసలు ఆ విమానంలో ఎవరున్నారు? ఎందుకు అంత రహస్యంగా మాస్కో వచ్చారు? ఎవరిని కలిశారు? పుతిన్ను కలిశారా? యుద్ధానికి ముగింపు పలికే చర్చలు మొదలయ్యాయా? లేక రష్యాకు అమెరికా ఏదైనా గట్టి హెచ్చరిక పంపిందా? మొదట మిస్టరీగా ఉన్న ఈ ప్రయాణం వెనుక అమెరికా CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ఉన్నట్లు ఇప్పుడు కథనాలు బయటకు వచ్చాయి. యుద్ధం నడుస్తున్న వేళ అమెరికా నిఘా చీఫ్ నేరుగా మాస్కోలో అడుగు పెట్టడం వెనుక అసలు రహస్యం ఏంటి? US రష్యాల సీక్రెట్ మిషన్ ఏంటి? వాట్స్ ద స్టోరీ? మాస్కోలో దిగిన ఆ విమానం కథతోనే ఈ మిస్టరీ మొదలైంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన భారీ రవాణా విమానం C-17 గ్లోబ్మాస్టర్ 3 లాత్వియా రాజధాని రీగా నుంచి మాస్కో వైపు బయలుదేరింది. సాధారణంగా ఇలాంటి విమానాలు సైనికులు, వాహనాలు, భారీ పరికరాలు, అత్యంత కీలకమైన కార్గోకు తరలించడానికి ఉపయోగిస్తారు. కానీ ఈసారి గమ్యం రష్యా రాజధాని, అది కూడా ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్న సమయంలో. అమెరికా రష్యా మధ్య సంబంధాలు అత్యంత సున్నితంగా ఉన్న సమయంలో అమెరికా మిలిటరీ విమానం రష్యా గగనంతలోకి వెళ్లటం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. విమానాల ట్రాకింగ్ డేటా ప్రకారం రీగా నుంచి బయలుదేరిన C-17 మాస్కోలోని పునుకోవో విమానాశ్రయంలో దిగింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే దౌత్య నెంబర్ ప్లేట్లలో ఉన్న వాహనాలు అక్కడికి చేరుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ విమానంలో ఎవరున్నారు, ఏం తీసుకువెళ్లారు, ఎవరిని తీసుకువెళ్లారు అనే ఒక్క ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. అమెరికా నిశ్శబ్దంగా ఉంది. CIA స్పందించలేదు. రష్యా కూడా స్పష్టత ఇవ్వలేదు. క్రెమ్లిన్ మాత్రం ఆ విమానం గురించి తమకు సమాచారం లేదని చెప్పింది. అంటే విమానం అందరికీ కనిపించింది, కానీ దాని మిషన్ మాత్రం ఎవరికీ కనిపించలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత అమెరికా మీడియా వర్గాలు సంచలన విషయాన్ని బయటపెట్టాయి. ఆ విమానంలో ఉన్నది సాధారణ సైనిక అధికారి కాదని అమెరికా అత్యంత కీలకమైన నిఘా సంస్థ CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ అని కథనాలు వెలువరించాయి. అంటే అమెరికా సైనిక విమానం మాస్కోకు రావటం వెనుక అసలు ఉద్దేశం సైనిక సరఫరా కాదు, అత్యంత సున్నితమైన రష్యా మిషన్ కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. CIA డైరెక్టర్ స్థాయి అధికారి ఒక దేశానికి వెళ్లటం అంటే అది సాధారణ దౌత్య పర్యటన కాదు. ముఖ్యంగా ఆ దేశంతో యుద్ధ సంబంధమైన ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఛానల్ ద్వారా జరిగే చర్చలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే CIA నేరుగా యుద్ధ వ్యూహాలు, గూఢచారి సమాచారం, భద్రతా హెచ్చరికలు, ఖైదీల మార్పిడి, రహస్య చర్చలు వంటి అంశాల్లో వ్యవహరిస్తుంది. అందుకే రాట్క్లిఫ్ మాస్కో పర్యటనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తోంది. అసలు అమెరికా ఏం చెప్పటానికి వెళ్ళింది అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే మొదటి అనుమానం ఉక్రెయిన్ యుద్ధంపైనే పడుతోంది. ఎందుకంటే రాట్క్లిఫ్ మాస్కో వెళ్లే సమయంలోనే అమెరికా ఉక్రెయిన్కు ఒక కీలక సూచన చేసినట్టు సమాచారం. రష్యా రాజధాని మాస్కోతో పాటు సెయింట్ పీటర్స్బర్గ్, ఉత్తర రష్యాలోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణి దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా కోరినట్లు కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఓ సీనియర్ అమెరికా అధికారి మాస్కోకు వస్తున్నారని కీవ్కు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే అమెరికా రష్యాతో ఏదో అత్యంత సున్నితమైన చర్చకు సిద్ధమైనంత సమయంలో ఈ చర్చలకు ఎలాంటి ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో ఉక్రెయిన్ దాడులను పరిమితం చేయమని కోరిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఒకవైపు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూనే మరోవైపు రష్యా రాజధానిలో అమెరికా నిఘా చీఫ్ భేటీలకు సురక్షిత వాతావరణం కల్పించాలనుకోవటం వాషింగ్టన్ తెర వెనుక ఏదో ప్రయత్నం చేస్తోందనే సంకేతం కనిపిస్తోంది. అయితే దీని అర్థం అమెరికా రష్యా మధ్య శాంతి ఒప్పందం ఖరారైందని కాదు. అసలు రాట్క్లిఫ్ ఎవరిని కలిశారన్నదే ఇప్పటికీ స్పష్టత లేదు. పుతిన్తో భేటీ జరిగిందా లేదా అన్నదానిపైన అధికారిక సమాచారం లేదు. రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ పర్యటనను ధృవీకరించలేదు. అమెరికా CIA కూడా మౌనం పాటించింది. ఈ మౌనం కూడా ఇప్పుడు అనుమానాలకు మరింత పెంచుతోంది. సాధారణ దౌత్య పర్యటన అయితే అధికారిక ప్రకటన ఉండేది. సాధారణ భద్రతా సమావేశమైతే కనీసం దాని ఉద్దేశం వెల్లడయ్యేది. కానీ ఇక్కడ విమానం రాక, CIA చీఫ్ ప్రయాణం, దౌత్య వాహనాల కదలిక, ఉక్రెయిన్కు ముందస్తు సూచన, ఈ తర్వాత మళ్లీ మౌనం. ఇవన్నీ కలిపి చూస్తే ఇది పూర్తిగా బ్యాక్ ఛానల్ దౌత్యానికి సంబంధించిన వ్యవహారమా అన్న అనుమానం కలుగుతోంది. ఇక మరో కీలక అంశం రష్యా ఇరాన్ సంబంధాలు. ప్రస్తుతం అమెరికా దృష్టిలో ఇరాన్ మరో అతిపెద్ద వ్యూహాత్మక సవాలు. టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది. ఇరాన్తో పాటు వ్యాపారం చేసే దేశాలు, సంస్థలపైన ఒత్తిడి పెంచే విధానాన్ని వాషింగ్టన్ అనుసరిస్తోంది. కానీ ఇరాన్కు రష్యా కీలక భాగస్వామి. సైనికంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన డ్రోన్ల విషయంలో ఇరాన్ పేరు గతంలో పలుమార్లు వినిపించింది. దీంతో రష్యా ఇరాన్ సహకారం అమెరికాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాబట్టే రాట్క్లిఫ్ మాస్కోలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ఉండవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. రష్యా ఇరాన్కు ఎంతవరకు సహకరిస్తోంది? భవిష్యత్తులో ఈ సహకారం ఏ స్థాయికి వెళుతోంది? అమెరికా ఆంక్షలను రష్యా ఎలా ఎదుర్కొంటోంది వంటి అంశాలపైన చర్చ జరిగి ఉండవచ్చునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. మరో కోణం నాటో. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోరుగా మిగలలేదు. నాటో దేశాలు, అమెరికా, యూరప్ మొత్తం ఈ యుద్ధంలో వ్యూహాత్మక భాగస్వాములు అయ్యాయి. రష్యా నాటో దేశాలపైన సైబర్ దాడులు, కోవర్ట్ ఆపరేషన్లు లేదా పరిమిత స్థాయి దూకుడు చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు అమెరికా నిఘా వర్గాల నుంచి వచ్చినట్టు కథనాలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో CIA చీఫ్గా నేరుగా మాస్కో వెళ్లటం మరో అంతర్ధాన్ని సంతరించుకుంటోంది. రష్యా తదుపరి అడుగు ఏంటి? నాటోపై మాస్కో వ్యూహం ఏమిటి? యూరప్లో రష్యా ప్రభావాన్ని ఎంతవరకు విస్తరించాలనుకుంటోంది వంటి అంశాలపై అమెరికాకు సమాచారం కావాలి. అదే సమయంలో అమెరికా వద్ద ఉన్న సమాచారాన్ని రష్యాకు హెచ్చరికగా చెప్పవలసిన అవసరం కూడా ఉండొచ్చు. అందుకే CIA చీఫ్ స్థాయి వ్యక్తిని దౌత్య వేదికపై కాకుండా నిఘా వ్యవస్థల బ్యాక్ ఛానల్ ద్వారా పంపించి ఉండవచ్చునన్న వాదన బలపడుతోంది. ఇక అమెరికా రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారం కూడా చిన్న విషయం కాదు. యుద్ధం, ఆంక్షలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య కొన్ని సందర్భాల్లో ఖైదీల విడుదలపైన చర్చలు జరిగాయి. అమెరికా పౌరులు రష్యాలో నిర్బంధంలో ఉండటం, రష్యా పౌరులు అమెరికాలో అదుపులో ఉండటం ఈ వ్యవహారంలో CIAకు కీలక పాత్ర ఉంది. గతంలో ఇవాన్ గెరెషుకోవిచ్, పాల్ విలన్ వంటి అమెరికన్ల విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడి చర్చల్లో CIA ప్రమేయం ఉంది. రాట్క్లిఫ్ కూడా ఇలాంటి చర్చల్లో గత పాత్ర పోషించినట్టు సమాచారం. కాబట్టి ఈసారి మాస్కో పర్యటనలో కొత్త ఖైదీల మార్పిడి లేదా అమెరికా పౌరుల విడుదల అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చునన్నది మరో అంచనా. ఇలాంటి చర్చలు సాధారణ దౌత్య ప్రకటనల ద్వారా కాకుండా నిఘా సంస్థల స్థాయిలో జరగటం అసాధారణం కాదు.
అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన పోలిక 2021తో వస్తోంది. అప్పట్లో సిఐఏ డైరెక్టర్ విలియం బర్డ్స్ మాస్కో వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ పరిస్థితుల్లో భారీగా సైనిక బలగాలు మోహరిస్తున్న సమయం అది. బర్డ్స్ పుతిన్తో నేరుగా సమావేశమై ఉక్రెయిన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరికను చేరవేశారు. కానీ ఆ హెచ్చరిక ఫలించలేదు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించింది. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత అదే మాస్కోకు మరో సిఐఏ డైరెక్టర్ వెళ్లారు. తేడా ఒక్కటే, అప్పట్లో యుద్ధం మొదలు కాకముందు చర్చ జరిగింది. ఇప్పుడు యుద్ధం నడుస్తున్న సమయంలో చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి రాడ్క్లిఫ్ మిషన్ వెనుక ఉన్న సందేశం ఏమిటన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, ఈ పర్యటన వెంటనే శాంతి చర్చలతో ముడిపెట్టకూడదు. ఎందుకంటే అమెరికా రష్యా మధ్య విభేదాలు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. ఉక్రెయిన్ భూభాగాల విషయంలో రష్యా డిమాండ్లు, కీవ్ వైఖరి, అమెరికా భద్రతా హామీలు, నాటో విస్తరణ, రష్యా ఇరాన్ బంధం ఇవన్నీ ఒకేసారి పరిష్కరించాల్సిన అంశాలు. అయితే ఒక విషయం మాత్రం ఈ పరిణామంతో స్పష్టం అవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం ముందు వరుసలో సైనికుల మధ్య జరుగుతున్న పోరు కాదు. తెర వెనుక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా అంతే కీలకంగా మారాయి. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు ఒకవైపు ఉంటే మరోవైపు రహస్య సమావేశాలు, బ్యాక్ ఛానల్ చర్చలు, గూఢాచారి సమాచారం, వ్యూహాత్మక హెచ్చరికలు నడుస్తున్నాయి. మాస్కోలో దిగిన C-17 ఈ తెర వెనుక యుద్ధానికి కనిపించిన ఓ చిన్న కిటికీ మాత్రమే. ఆ విమానంలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఎవరో తెలిసింది. కానీ ఆయన చేతిలో ఉన్న సందేశం ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది ఒక్కటే, రాడ్క్లిఫ్ ఎవరిని కలిశారు? రష్యాకు అమెరికా ఏం చెప్పింది? ఉక్రెయిన్ దాడులకు ఎందుకు తాత్కాలికంగా ఆపమంది? పుతిన్తో ఏదైనా బ్యాక్ ఛానల్ భేటీ జరిగిందా? యుద్ధాన్ని ఆపే దిశగా ఏదైనా కొత్త ప్రతిపాదన ముందుకు వెళ్ళిందా? లేక రష్యా ఇరాన్, రష్యా నాటో సంబంధాలపై అమెరికా ఏదైనా గట్టి హెచ్చరిక ఇచ్చిందా? ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానాలు వచ్చే వరకు మాస్కోలో దిగిన ఆ అమెరికా సైనిక విమానం మిస్టరీగానే ఉంటుంది. కానీ ఆ మిస్టరీ వెనుక అమెరికా రష్యా సంబంధాల్లో ఓ కొత్త అధ్యాయం మొదలైందా అన్నది మాత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. మాస్కోలో దిగింది అమెరికా సైనిక విమానం. బయటకు వచ్చింది మాత్రం అమెరికా నిఘా చీఫ్ పేరు. ఆయన ఎవరిని కలిశారో తెలీదు, ఏం మాట్లాడారో తెలీదు. కానీ ఆయన రాకకు ముందు ఉక్రెయిన్ దాడులు ఆపాలని అమెరికా కోరిందన్న సమాచారం మాత్రం ఉంది. అంటే కనిపించేది విమానం మాత్రమే, అసలు మిషన్ మాత్రం తెర వెనుకే. ఇది యుద్ధానికి కొత్త మలుపా? శాంతికి రహస్య ప్రయత్నమా? లేక రష్యాకు అమెరికా పంపిన కీలక సందేశమా? ఇప్పుడు అందరి చూపు మాస్కో పైనే ఉంది.